మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సెల్ఫ్ హెల్ప్ ఈ కాన్సెప్ట్ని బాగా వింటున్నాం. ప్రతి ఒక్కరు అంటే మాట్లాడే వాళ్ళు కానీ వక్తలు కానీ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చాలా పుస్తకాలు కూడా వచ్చినాయి. ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ అనేది చాలా అవసరం అనేసి. నిజంగా అవసరమా? ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేది? ఎప్పుడూ అవసరమే సెల్ఫ్ హెల్ప్. అప్పుడు పుస్తకాలు లేవు కాదు జయ. ఒత్తిడి ఎప్పుడూ ఉంది, మోటివేషను ఎప్పుడూ అవసరమే. ఏ పరిస్థితుల్లో అయినా, ఏ ఇబ్బందులో అయినా, దేన్నైనా అధిగమించాలన్నా, ఒత్తిడిని అధిగమించాలన్నా, ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాలన్నా ప్రతి వాళ్ళు తయారవ్వాల్సిందే ఎంతో కొంత. అవును. పూర్వకాలపు ఒత్తిళ్ళు లేకపోతే వీళ్ళు వెళ్ళవలసినటువంటి దాటవలసిన హర్డిల్స్ తక్కువ ఉండేవి. ఇప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంది. ప్రతి విషయంలోనూ ఓ ప్లానింగ్ కావాలి, ప్రతిదానికి మోటివేషన్ కావాలి. ఇది ఎవరైనా చెప్పకుండా మనకి మనమే చేసుకోవడం ఎట్లా, ఇంకొకరికి చెప్పకుండా అంటారా? సెల్ఫ్ హెల్ప్ అంటే మనకి మనం సహాయం చేసుకోవటం, మనకి మనం హైదరాబాద్ అనుకోవటం, మనకి మనం హైలెస్సా అనుకోవటం, మనని మనం శభాష్ అనుకోవటం. నువ్వు చేయగలవు, చేస్తావు, ఇది వరకు చేసావు, ఇప్పుడు చేయగలవు అని నిన్ను నువ్వు బూస్టప్ చేసుకోవటం. ఇది అవసరమే ఎప్పుడు కూడా. ఆనాడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రపంచపు పోకడలు మారిపోయినాయి. అవును. సమాజపు ఐడియాలజీ మారిపోయింది. మనకి సమస్యలు కూడా మారినాయి. ఇదివరకటి కాలపు ఆర్థిక సమస్యలు ఇప్పుడు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఇదివరకు ఉన్నవి ఇప్పుడు లేవు. సోషల్ ప్రాబ్లమ్స్ ఇదివరకు ఉన్నవి వేరు, ఇప్పుడు ఉన్నవి వేరు. ఇప్పుడు ఏంటంటే మనకి స్వయంగా ఎవరికి వాళ్ళకి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. నీకు ఎల్కేజీ పిల్లవాడి దగ్గర నుంచి యూనివర్సిటీలో పిహెచ్డీలు చేసే వాళ్ళ వరకు కూడా చదువు ఒత్తిడే. చదువు ఒక ఒత్తిడైతే సంపాదించవలసిన మార్కులు, దీనివల్ల తాము ఎక్కవలసిన అధిరోహించవలసిన శిఖరాలు, ఇవన్నీ ఒత్తిడి. ఈ ఒత్తిళ్లలో క్లాస్మేట్ల వల్ల, పేరెంట్స్ వల్ల, ఒక్కొక్కసారి టీచర్ల వల్ల, పరీక్షల ఒత్తిడి వేరే కదా. యూనివర్సిటీ లెవెల్స్కి వెళ్ళేసరికల్లా అక్కడ మోడ్ ఆఫ్ ఒత్తిళ్ళు వేరే. ప్రతివాడికి ఏదో ఒక ఊతకర్ర కావాల్సిందే. ఇది వ్యక్తులు కాకుండా, బయట మనుషులు కాకుండా, మనం ఎంతసేపు థెరపిస్ట్ దగ్గరికి వెళ్తాము, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము. నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి నన్ను ఎవరైనా బయటికి లాగాలి, నాకు ఎవరైనా సహాయం చేయాలి, నన్ను ఎవరైనా ఇందులో నుంచి బయటపడేయాలి, ఇవి ఎలాగో వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఇవే కాకుండా నీకు నువ్వు సహాయం చేసుకో అని చెప్పే రకపు ధోరణి ఇప్పుడు వచ్చింది బాగా. ఓకే. ఈ సెల్ఫ్ హెల్ప్కి పుస్తకం చదువుకుంటాం, ఎలా నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి, ఎలా నీ బ్యాక్ బోన్ని నువ్వు స్ట్రాంగ్గా చేసుకోవాలి, నువ్వు ఎట్లా చిన్న చిన్నవి వాటిలలో ఒత్తిడిని ఎట్లా జయించాలి. మనం చెప్పమా? హాయిగా ఏదన్నా తీయగా తినండి, టీ తాగండి, 4 అడుగులు గాల్లోకి వెయ్యండి, ఏ హార్ట్ఫుల్నెస్ యోగాను చేయండి, యోగాలో చేరండి, జిమ్లో చేరండి, మొక్కల దగ్గర పని చేయండి, ఏదైనా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళండి, ఎవరికైనా సహాయం చేయండి, 4 పిట్టలు పెంచుకోండి, ఒక కుక్కను పెంచుకోండి. ఇవన్నీ సెల్ఫ్ హెల్ప్కి ఉపయోగపడతాయి. అవును. ఈ ఐడియాలజీ ఇచ్చేవే ఈ పుస్తకాలు. ఇప్పుడు బోల్డ్ వచ్చినాయి. ఇవి ఎవరు రాస్తారు, ఎవరికి ఉపయోగపడతాయి. ఇలా ఏదైనా చదివి తెలుసుకుందామనే ఐడియాలజీ ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి. లేదా మనబోటి వాళ్ళు సజెస్ట్ చేస్తాం, ఈ పుస్తకాలు చదవండి మీకు బాగుంటుంది, వాళ్ళకు ఉపయోగిస్తాయి. వాడెవడో నాకు చెప్పేది ఏమిటి, ఇలాంటి ధోరణి మీకుంటే మీకు చేసేది ఏం లేదు. అవును. ఎవరు చేస్తారు ఈ పనులు? జనరల్గా సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు, కౌన్సిలర్లు, మోటివేషనల్ స్పీకర్స్, చేయి తిరిగిన కొంతమంది రచయితలు, వీళ్ళందరూ ఈ సెల్ఫ్ హెల్ప్కి ఉపయోగపడే రకరకాల పుస్తకాలు. ఇవాళ రేపు నేను గమనించింది ఏంటంటే ఇవి ఇంగ్లీష్లో ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఇంగ్లీష్ చదవగలిగే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. అదేలేండి. ఇంగ్లీషు రాని వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ వద్దా? ఇది ఒక క్వశ్చన్ మార్క్ కదా. ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాని వాళ్ళు సాధారణంగా ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారు? మామూలుగా కొంచెం అలాగా సీనియర్ సిటిజన్స్, అందులో కూడా అందరికీ చాలామందికి వచ్చు, కొంతమందికి రాదు. సీనియర్ సిటిజన్లు, ఏ బీకామో బీఎస్సీవో ఏదో చదివి పిల్లల్ని పెంచుకున్న తల్లులు ఏదో చదువుతారు. ఈ పుస్తకాల్లో ఇంగ్లీషు అంతా చదివేసి అర్థం చేసేసుకునేంత ఉండదు. తర్వాత కొంచెం సుమారైన వృత్తి విద్యలు అవి నేర్చుకుని
ఆ రకంగా ఉద్యోగాల్లో వాటిలలో ముందుకెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి ఇవి పెద్దగా ఉపయోగపడవు. వీళ్ళకి ఎవరు ఉపయోగపడతారు? మనలాంటి వాళ్ళు. ఎస్. వీళ్ళందరికీ మోటివేషనల్ స్పీకర్లు, చక్కగా బోల్డ్ విషయాలు చెప్పేవాళ్ళు మనకి ఎంతమంది ఉన్నారు. అవును. పురాణాల పరిజ్ఞానాన్ని చెప్పేవాళ్ళు, పురాణాల నుంచి ఇప్పుడున్న సామాజిక వ్యాఖ్యలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద కావ్యాలని కూడా సామాజిక వ్యాఖ్య వైపుకి తిప్పి చెప్పగలిగే మంచి ఏమనాలి నోరు తిరిగిన వక్తలు. వీళ్ళందరూ మనకి మనమే సహాయం చేసుకునేలాంటి ఒక దృక్పథాన్ని మనకి కలిగిస్తారు. ఇది ఎప్పుడూ అవసరమే చేయాలి. వ్యక్తుల నుంచి ఫిజికల్గా సహాయం లభిస్తుంది, శారీరకమైన సహాయం మనకి లభిస్తుంది. ఓ పని మనిషిని పెట్టుకుంటాం, బట్టలు ఉతకడానికి ఒక దోబీని ఎవరినో పెట్టుకుంటాం, ఇస్త్రీలు బయట చేయించుకుంటాం, లేదా ఇప్పుడు మెషిన్లు వచ్చిన ఇల్లు దూడటానికి ఓ మిషను, గిన్నెలు తోవడానికి ఇంకో మిషను. నీ మనసులో కలిగే గిలి నొప్పి దీనికి ఏం మెషిన్ వచ్చింది? ఇది చెప్పుకోవటానికి నీకు ఇదివరకు అట్లాంటి సమాజం ఉందా? అస్సలు లేదండి. లేదు. లేనప్పుడు నీకు నువ్వు మొదట సహాయం చేసుకోవాలి. ఓకే, ఇది అవసరం కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఇది ఇందులో ఉద్యోగస్తులైన వాళ్ళకి ఒత్తిడి, పుస్తకాలు కొంతమంది చదువుతారు. ఇప్పుడు ఈ బుక్స్ గురించి మాట్లాడారు, అందరూ చదవరుగా. ఇంగ్లీష్లో ఉన్నా, ఇంగ్లీష్ వచ్చినా అందరూ చదవరే ఆ పుస్తకాలు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది సహాయం? మనమే ఎలాగూ ఉన్నాం. ప్రతి వాళ్ళు కూడా మనకి మనం మొట్టమొదట సెల్ఫ్ లవ్ అనేది డెవలప్ చేసుకోవాలి. మనని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో మొదట ఆరోగ్య పరిరక్షణ, మానసికంగా మనం ఎక్కడ నలుగుతున్నాము. నువ్వు అతి సుకుమారంగా ఉండి నన్ను ఎవరు నలపకూడదని అనుకోకూడదు. నువ్వు గట్టిగా ఉండాలి. ఎస్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్ని రకాల పాత్రలు పోషించాలి. ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ, ఒక మగవాడు, ఆడవాళ్ళని చెప్పద్దు ముందు, మనం మగవాళ్ళని ఉద్ధరిద్దాం ఇవాళ. ఒక తండ్రి, తాతగా ఉండొచ్చు, భర్తగా, తర్వాత ఏమో ఏ బాబాయ్ గానో, మామయ్య గానో, అన్న తమ్ముడు, మేనమామ గాను, కొన్ని చోట్లేమో సబార్డినేట్గా, కొన్ని చోట్ల బాస్ గాను. ఈ పాత్రలన్నీ ఒక వ్యక్తే కదా పోషించాలి. అంతేగా. ఏ పాత్ర పోషణలో మీరు ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొంటారనేది ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. మీరు అన్నిటికీ న్యాయం చేయవలసిందే. మీరు ఎక్కడ కుంటుపడినా దాని ప్రభావం మిగిలిన అన్ని పాత్రల మీద ఉంటుంది. ఒప్పుకోవాలిగా. ఖచ్చితంగా. స్త్రీలైతే ఓ తల్లిగా, ఉద్యోగినిగా, అక్కగా, వదినగా, అమ్మగా, లేకపోతే ఇంట్లో చుట్టాలు పక్కాలతోట భార్యగా, కుమార్తెగా, అమ్మమ్మగానో, నాయనమ్మగానో, మేనత్తగానో, పెద్దమ్మగానో, ఒక పెద్ద మనిషిగానో ఇన్ని ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సిందేగా. అంతేగా. మీరు ఎక్కడైనా ఒక చోట మీరు సరిగ్గా చేయలేకపోతున్నామని మీరు గనక ఇతరులతోటి ఏదైనా అనిపించుకుంటుంటే, నువ్వు సరిగ్గా చేయలేదు, నువ్వు సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, నువ్వు న్యాయం చేయలేదు, నువ్వు మా పట్ల సరిగ్గా చేయలేదు అని మీరు ఎక్కడ ఎదుర్కొంటున్నారో మొట్టమొదట దాని గురించి ఆలోచించండి. ఎందుకు నేను చేయలేకపోతున్నానని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీకు సమాధానం లభించిందా? మంచిది. లభించలేదు, సమాధానం చెప్పగలిగే వాళ్ళ దగ్గర ఓపెన్ చేయండి మీ పుస్తకాన్ని. ప్రధానమైంది కౌన్సిలర్ల దగ్గరికి వెళ్తారా జయ? నిజం చెప్పరు. కొంతమంది ఉంటారు, నేను నా అనుభవం చెప్తున్నాను. ఇలా జరిగిందండి, నేను సరిగ్గా చేయలేదేమోనని నాకు అనిపిస్తుంది, నేను ఇది ఓకే అంటారా, ఇలా చేయొచ్చా, నేను ఎలా యాక్ట్ చేయాలి అని అడుగుతారు జయ సిన్సియర్గా. మొట్టమొదట సెల్ఫ్ హెల్ప్కి చాలా అవసరమైనది సిన్సియారిటీ. నిజాయితీగా ఉండండి, ఆటోమేటిక్గా సెల్ఫ్ హెల్ప్ కుదురుతుంది. అంతే. మీరు నిజాయితీగా నా తప్పేంటి, అవతల వాళ్ళ తప్పేంటి అని మీరు ఒక్కసారి తెరిచి చూసారంటే ఏం లేదు, ఒక గాజు మీకు కనపడింది, గబుకొని చూడగానే ఇది మన సైజు కాదు మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక్కొక్కసారి చిన్న సైజు అయినా మనం ఎక్కించుకోగలుగుతాం. ఇది ఎప్పుడు తెలుస్తుంది మీకు? రోజువారీ ఎక్కించుకుంటుంటే చిన్న గాజుని మీరు ఎక్కించుకోగలరా లేరా అనేది మీకు తెలుస్తుంది. అవును. ఒకవేళ చిన్నది మీరు అది ఎక్కించుకుని తీరాలి, మీరు ఏం చేయొచ్చు? క్రీమ్ రాసుకుని ఎక్కించుకోవచ్చు, మీకు తెలుసు కదా అది. అవును. ఇవన్నీ మనకు తెలుస్తాయి. సాధారణంగా జయ ఇలాగే ఉంటాయి మన సమస్యలు. దీనికి ఇక్కడ ఎక్కడ లొంగాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఆగాలి మనకి తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే మన అదుపు లేకపోవటం వల్ల మన మీద మనం లొంగం, తగ్గం, ఆగం, నిలబడం, రెచ్చిపోతాం. అవును. ఇది పగిలిపోతుంది. నేను సరిచేయలేకపోతామే. మీరు ముందే జాగ్రత్త పడి ఉంటే
దానికి ఏ క్రీమ్ రాసుకోవాలో కవర్ వేసుకుంటావా, క్రీమ్ రాసుకుంటావా, సబ్బు రాసుకుంటావా, సింక్ దగ్గర నిలబడి ఎక్కించుకుంటావా, నీకు ప్లానింగ్ ఉండేది కదా. ఖచ్చితంగా. సంయమనం నేర్చుకోండి. మీరు ఎంత నిజాయితీగా సిన్సియర్గా సంయమనంగా అంటే ఏమనాలి దాన్ని పేషెన్స్ తోటి వ్యవహరిస్తారో అప్పుడు మీకు సెల్ఫ్ హెల్ప్కి పుస్తకాలు అక్కర్లా, మీరే సరిపోతారు. అంతే. ఎన్ని వస్తాయో ఇట్లా. ఇప్పుడు ఎప్పుడు ఇలా చేసుకుంటూ ఉండాలా, నేను ఎప్పుడు నా ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండాలని అక్కర్లా. ఎక్కడో చోట వీరి ఈ పగిలిపోని రకం గాజుల దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి, వదిలేయండి మీ బుద్ధి మొత్తాన్ని. కానీ ఎక్కడ స్ట్రెయిన్ అయిపోతుంది, ఇది పాడైపోతుంది అని అనిపిస్తుందో అక్కడ కొంచెం జాగ్రత్త పడితే మీరు చక్కటి సెల్ఫ్ హెల్పర్గా ఉండగలుగుతారు. మీతో పాటు మీ చుట్టూతో ఉన్న సమాజం అంతా బాగుంటుంది. మీ పిల్లలతో మీ రిలేషన్స్ స్ట్రెయిన్ అవ్వవు. మీ కో సిస్టర్స్ తోటి కానీ, మీ కజిన్స్ తోటి కానీ, ఇన్లాస్ తోటి కానీ, కలీగ్స్ తోటి కానీ ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడక్కడ రెక్టిఫై చేసుకుంటూ రండి. మీకు 10 సమస్యలు ఉంటే మీరు 3 జాగ్రత్త పడ్డారా, మిగిలిన 7 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి లైన్లోకి. మీకు తెలిసిపోతుంది. అవును, తెలుస్తుంది దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని. ముందు దీన్ని సరి చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. పూర్వకాలము ఇలాగే చేసేవాళ్ళు. ఇంట్లో ఎవరో ఒకళ్ళ పెద్దవాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని అన్ని పక్కల నుంచి సవరించుకుంటూ వచ్చి మాట్లాడిచ్చి ఒకళ్ళతో ఒకళ్ళకి సారీ చెప్పించడాలో తగ్గించడాలో చేసి సవరించేవాళ్ళు. ఇప్పుడు మనమే అంతే. పుస్తకం లేకపోయినా పర్వాలేదు, మనమే ఒక పుస్తకం. ఆలోచించండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.